చాలా మంది నాకు ఫ్రెండ్స్ అడిగారు, లెనిన్ పెట్టారేంటి, లెనిన్ అంటే ఏంటి, ఎందుకు అంటే నందు ఎందుకు పెట్టాడా అసలు ఆ పేరు ఎందుకు నందు ఎందుకు పెట్టాడనా? ఆ, లేదు, ఐ థింక్ రామాపురంలో ఇప్పుడు స్టాలిన్ లెనిన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ థింక్ కమ్యూనిజం మూవ్మెంట్ వల్ల పేర్లు వచ్చాయి, అలా ఉండిపోయాయి. నేను నందుని ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, ఓ, లెనిన్ అనే టైటిల్ ఏంటి అని చెప్తే, లేదు సార్ మా ఊర్లో ఈ పేరు చాలా పవర్ఫుల్ పేరు, ఇది ఎప్పటి నుంచో ఉంది, చాలా మంది ఉన్నారు ఇంకా. ఈవెన్ కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ చాలా Yes, మంది yes, ఉన్నారు. yes. వాళ్ళు ఇంకా పెడతారు. ఇప్పటికీ ఉన్నారు. ఉన్నారు. నేను రామాపురంకి వెళ్ళినప్పుడు కూడా కలిశాను లెనిన్ బాబు కలిశాను. తనకి ఎందుకు ఈ పేరు చాలా పవర్ఫుల్గా అనిపించింది. అండ్ తన 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 మైండ్లో రామాపురంలో లెనిన్ అనే క్యారెక్టర్ ఉంటే నా లెనిన్ ఉంటే ఇలా ఉంటాడని రాశారు. సూపర్. ఓకే. అండ్ ఎగ్జాక్ట్లీ మా భాగ్యశ్రీ గారికి కూడా ఈ స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు, మీరు ఏమనుకున్నారు, ఈ కథ ఏమవుతుంది ఏంటి, ఇంత ఇంత పెద్ద కథ ఏమనుకున్నారు అసలు మామూలుగా? Firstly, I mean, like I said, the love story, but other than that, the entire screenplay was so organically perfect. You know, like I'm somebody who loves predicting, like, okay, what's going to be the interval, what's going to be the climax. But Naku Asal, I was like mind blown. Like he said, you hear some stories and you feel like, okay, you want to be a part of them. It will be good commercially, this, that. This story is something that touched my heart. I felt like I have to be a part of it. And I don't know if it's destiny or what, it came to me sometime back. That time, you know, I was working, dates were not there. And then it went, and then it came back to me. So I feel like it's truly meant to be a destiny film for me. సూపర్. Yeah. నాకు లొకేషన్లో ఒక రోజున అఖిల్ గారు అడిగారు, నాకు బ్రదర్ నువ్వు రేపు పొద్దున్న చూస్తావు థియేటర్లో, చూసి నాకు ఫోన్ చేయి అని చెప్పి అన్నారు. మీరు నెంబర్ ఇవ్వలేదు సార్, నేను తీసుకోలేదు. చేద్దామని చాలా, సో తమన్ గారి గురించి మాట్లాడదామని టాపిక్ తీసుకున్నాను. నెంబర్ తర్వాత తీసుకుంటాను. తీసుకో. సో సోల్ ఆఫ్ లెనిన్ అది ఫెంటాస్టిక్. సినిమాలో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఆల్రెడీ వినేస్తున్నారు. తమన్ ఈజ్ నోన్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. తను ఆ సోల్ ఆఫ్ లెనిన్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు, 1 year బ్యాక్ ఇచ్చేసాడు సాంగ్. లిటరలీ ఐ సెడ్ ఈ కథ నుంచి ఏదో డిమాండ్ చేస్తుంది తమన్, ఏదో గ్లింప్స్ మీకు గుర్తుందా, ఫస్ట్ గ్లింప్స్ ఒకటి ఉంది, దాంట్లో ఒక శకమిది అనే ఉండింది ఒక, ఇంకా డిమాండ్ చేస్తుంది సినిమా, ట్రై చేయదన్న అని చెప్తే హీ కేమ్ అప్ విత్ సోల్ ఆఫ్ లెనిన్. అండ్ అప్పటి నుంచి మాకు ఇన్స్పిరేషన్. నాకు నందుకి ఎప్పుడు కూర్చుని మాట్లాడిన కథ గురించి సోల్ ఆఫ్ లెనినే ప్లే చేసుకుంటూ మాట్లాడతాం. అండ్ దాని నుంచి ఎన్నో మూమెంట్స్ వచ్చాయి, దాని నుంచి ఎన్నో బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వచ్చాయి. అండ్ మీరు రేపు థియేటర్లో చూస్తారు. తమన్నా షేక్ చేస్తాడు. నాకెందుకో ఈసారి ఎక్కువ ఇంటి పేర్లున్న మనిషి ఎవరైనా ఉన్నారంటే, వ్యక్తి ఎవరున్నారంటే అది తమన్ గారే. నాకు షూట్లో కలిసాడు మొన్న AK-47 షూట్. నాకు వచ్చి చేయి పట్టుకుని బ్లాక్ బాస్టర్ సినిమా అని చెప్పేశాడు లెనిన్. తను ఆల్రెడీ చెప్పేశాడు. అందరూ ఇలానే మాట్లాడుతున్నారు. ఒక 2-3 డబ్బింగ్ చేసిన తర్వాత ఫోన్ మెసేజ్ చేశారు, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రామజోగి గారు అయిపోయిన తర్వాత రామ్జో గారు. సో ఎవ్రీథింగ్ నౌ పాజిటివ్. జస్ట్ థియేటర్కి వెళ్ళి కొట్టేయాలి మనం. అందరు కష్టంగా అనిపిస్తుంది కాబట్టి అంటున్నాను. చూడ్డా అంటున్నారు, అందరు చెయ్యి ఉంది దీంట్లో. ఆయనే వుడ్. ఓకే సార్, ఇంకా నువ్వేంటి ఇప్పుడు, నీ పాత్ర పాత్ర ఏంటి, విశేషాలు చాలా డేంజర్. నీవేంటి నీ పాత్ర సినిమా చూసిన తర్వాత అర్థం. నా పాత్ర ఇప్పటి వరకు నీ పక్కన లెనిన్ ఉంటాడా లేకపోతే లెనిన్ పక్కన నువ్వా చెప్పు. నేను ఊర్లో అందరి పాత్రల పక్కన ఉండే ఒక పాత్ర అంతేనన్నా. ఓకే. ఇప్పటి వరకు నేను గెటప్ వేసాను, శరీరాన్ని గెటప్ వేసాను. ఉంటాడు పక్కన. ఈసారి నా వ్యక్తిత్వాన్ని గెటప్ వేయబోతున్నాను. సీరియస్ సీన్ జరుగుతుంటే ఎక్కడో మూల నుంచి ఎవడో పాడుతుంటాడు అని పాడుతుంటే చూస్తే సీన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి బాగుంటుంది అండి దీంట్లో కూడా సేమ్. అంటే ఈసారి నేను గెటప్ వెళ్ళిపోయాను, ఎందుకంటే మీకు ఆ ఛాన్స్ వచ్చింది, నాకు అది లేదు. సో నెక్స్ట్ సినిమా హిట్ అయితే నాకు ఆయన ఒక ప్రామిస్ చేశారు. ఏం ప్రామిస్ చేశాను? గెటప్ చార్టెడ్ ఫ్లైట్ ఇస్తా అన్నారంట. చార్టెడ్ ఫ్లైట్ ఇస్తా అన్నారా? వెళ్దా ఉన్నారు ఇస్తా అన్నారా? సార్ ఇప్పుడు ఫ్రీ ప్రమోషన్స్ ఓకే. సరే పని చేద్దాం అయితే, మమ్మల్ని కూడా తీసుకెళ్తారా లేదా? ఆయన ఇష్టం. అదే నీ ఇష్టం. ఈ మధ్య నువ్వు ఎక్కువ తిరుగుతున్నావు. మామూలుగా నేను అంటే ప్రీ ప్రమోషన్స్ అని కార్లో ఇలా ఓకేనండి, బట్ ఆఫ్టర్ సినిమాకి ట్రాక్టర్ అనుకున్నాం.
సైకిల్స్ ట్రాక్టర్ మనం ఇప్పుడు అది సైకిల్లోనే మీరిద్దరు- వచ్చాం కదా. మీరిద్దరు అలాంటి ట్రాక్టర్ మీద సైకిల్ మీద. ట్రాక్టర్ మీద మేము వచ్చినటువంటి చార్టెడ్ ఫ్లైట్ లో మనం వెళ్ళాలి కదా ఈవెంట్లకి. సో ప్లీజ్ మరి ప్రామిస్ చేశారు, చేశానా? మర్చిపోయారు సార్ అంతే. మర్చిపోయానా? అది కొంచెం అంటే మీరు క్యారెక్టర్లో ఉన్నారు. అవును, ఆ రోజు క్యారెక్టర్లో సో నెక్స్ట్ మన డిఓపి గారి గురించి. బ్రిటో. బ్రిటో. లియోన్ బ్రిటో. లియాన్ బ్రిటో. ఎక్కడి నుంచి సార్, ఏ కంట్రీ అయినా? తమిళ. Tamil. చెన్నై నుంచి వచ్చారు ఆయన. ఏనండి? ఈజ్ అ తమిళియన్. ఓ నండ్రి అన్న. ఏ కంట్రీ నుంచి వచ్చాను? లియన్ బ్రిటన్ అని. అన్నీ లియాన్ తెలిసే, వచ్చేసరికి- అన్నీ తెలిసే. సో ఆయన విజువల్స్ దాని గురించి చెప్పండి. అంటే బిగినింగ్ నుంచి రూటెడ్, బట్ ఇవాళ ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్లో ఉండాలి. కలర్స్ కానీ ఐ వాంటెడ్ ద ఫిల్మ్ టు లుక్ ఇంటెన్స్. నందుకు ఫేవరెట్ టోన్ ఆఫ్ మూవీ ఇంటెన్సిటీ. మనకి ఆ కలర్స్ కానీ డీప్గా ఉండాలి. అండ్ బ్రిటో బిగినింగ్ నుంచి లైటింగ్ మీద ఫోకస్ చేసి వి డిడ్ లాట్ ఆఫ్ టెస్ట్ షూట్స్ అన్నీ ఫోకస్ చేసి నందుకు ఎగ్జాక్ట్లీ తన విలేజ్ ఎలా కనిపిస్తుంది తన మైండ్లో తీసాడు బయటికి. అండ్ చాలా కష్టపడ్డాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు విజువల్స్ చూసారు, సోలో ప్లేన్ కూడా చూసారు. మీరేమంటారు? ఫ్యాంటాస్టిక్. ఒకటే ఒకటి చెప్తా, జూలై 10th నేను ఎక్కువ ఆయన మాట్లాడను. ఫీలింగ్ ఏంటంటే నేను ఇప్పుడు చేసే సినిమాలని బ్లాక్ బస్టర్ ఇది కూడా అయిపోద్ది కన్ఫర్మ్. ఇది ఆయన ఫీలింగ్. ఆయన ఫీలింగ్ అవ్వాలని ఫీల్ అట్లా నిజంగా అవుతే నేను అవుద్ది. హ్యాపీ. అంతే కదండి. కన్ఫర్మ్ చేసుకున్నాను నేను ఉన్నానంటే బ్లాక్ బస్టర్. మాకు ఒకటి ఇచ్చేసాడు. అయ్యా బ్లాక్ బస్టర్ అదే, ఇచ్చేసాడు. అదే. వద్దయ్యా, అయ్యా అయ్యా మీరు ఇలా అడగండి అయ్యా. డెఫినెట్ గా జూలై 10th ఇది చెప్పేది అక్షర సత్యం. చాలా మంది మనం సోషల్ మీడియాలో కూడా చాలా మంది చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. సెలబ్రిటీస్ కానీ, చూసిన వాళ్ళు కానీ, వర్క్ చేసిన వాళ్ళు కానీ అందరూ చాలా మంచి వర్డ్స్ రాస్తున్నారు రిలీజ్ ముందే. చాలా చాలా హ్యాపీ. సో సార్ దీని నుంచి ఇంకొకటి అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను యాక్చువల్గా. నీకు పేరు వస్తుందా బాగా, భాగ్యశ్రీ పేరు వస్తుందా? అబ్వియస్లీ అండి, నీకే. నాకు నేను చెప్పాలంటే భాగ్యశ్రీ గారికి మంచి పేరు వస్తుంది. నాకు అన్నావేంటి? నాకన్నా అంటే నేను అనుభవం నాకు అన్నాను. అంటే తన ఫీలింగ్ అని నా ఫీలింగ్ చెప్పాలంటే అంతే కదా. భాగ్యశ్రీ గారికి ఇప్పటి వరకు వచ్చిన పేరు ఇంత, ఈ దీంతో అంత అంతకు మించి అలా 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 అంచెలంచెలుగా దినదిన సంచులు మోసుకొని సంచులు అంచులు మోసుకొని సరస్వతి ధనలక్ష్మి పరిపూర్ణంగా ఉంటాయి. సార్ దీంట్లో యాక్షన్ సీక్వెన్స్లు ఏమైనా మంచి అలాంటివి ఏమైనా ఉన్నాయి? యాక్షన్ అట్లా దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, కాకపోతే వై ఐఎమ్ ఎక్సైటెడ్, ప్రతి యాక్షన్ సీక్వెన్స్ వెనకాల ఎమోషన్ ఉంది. అది Actually, అది మెయిన్ పాయింట్. మెయిన్ అది. తీయాలని తీయలేదు మనం, హీరో కోసం అనే కథ కోసం. ఎవ్రీథింగ్ కథ కోసమే. హీరో దిగి ఊరికే ఫైట్ చేయడు. ఏదైనా ఫైట్ చేస్తే తన కోసం ఫైట్ చేస్తారు, లేకపోతే ఫ్రెండ్ కోసం ఫైట్ చేస్తారు. ఏదో కథ డ్రివెన్ ఫైట్, అందుకే ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడడానికి. కథ ఏ పాయింట్ ఆఫ్ టైంలో సాంగ్ వల్ల కానీ యాక్షన్ వల్ల ఆగదు. మనం 2.5 hours సినిమా చూసినా ఆ 2.5 hours కథలోనే ఉంటాం. విచ్ ఈజ్ వై అంత స్పేస్ ఉంది క్యారెక్టర్స్ అన్న ఆ లేయర్స్. అందుకే ఆ రోజు నేను ఫ్లోలో మహాభారతం అవునండి. ఆ స్పేస్ వల్ల. ఇందాక బ్రహ్మాజీ అన్న చెప్పినట్టు ఈ మరో రంగస్థలం అవ్వాలి అఖిల్ గారు కానీ ఆ రోజు 100% ఆ కన్ఫర్మ్. నైట్ మన కాంబినేషన్లో సీన్ చేస్తున్నప్పుడు నేను చూసాను, నేను కల్లారు చూసింది అది చెప్తాను. ఆ సీక్వెన్స్లో ఆయన పర్ఫార్మెన్స్, ఆయన చేసిన హార్డ్ వర్క్, ఆ స్ట్రగుల్ అదంతా చూసిన తర్వాత నేను మరుసటి మార్నింగ్ ఎంతమంది చెప్పాను. డెఫినెట్గా రామ్ చరణ్ గారు ఒక నటుడిగా ఎక్స్ట్రాడినరీ ఎలివేట్ అయ్యారు ఎలాగైతే రంగస్థలం నుంచి. ప్రతి హీరోకి ఒక సినిమా ఉంటుంది ఖచ్చితంగా. లెనిన్స్ ఇది మాత్రం చెప్తాను. థ్యాంక్ యూ. బట్ ఐ బిలీవ్ ఫర్ యాజ్ అన్ యాక్టర్, అందరం యాక్టర్స్ ఇక్కడ, మీరు అర్థం చేసుకుంటారు. స్పేస్ సీన్ అనేది స్పేస్ ఇస్తే అప్పుడప్పుడు మన బౌండరీస్ మనకే తెలియదు. మీరు ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని సీన్లు చేసి ఉంటారు, సడన్గా ఒక సీన్ మీకు ఒక స్పేస్ ఇచ్చి ఉంటుంది కదా. ఐ మీన్ దాంట్లో రైటింగ్ వల్ల డైలాగ్స్ వల్ల అండ్ డైరెక్టర్ ఆ స్పేస్ ఇవ్వడం వల్ల నాకు బౌండరీ అనేది నేను అదే చెప్పింది ఇందాక. ఆ రోజు కింద అది ఉంది కదా, యా పోయి అపరా అని అంటే అక్కడ ఆ ఎమోషన్ ఉంది చూసారా, అది నాకు చాలా బాగా అనిపిస్తుంది, టచ్ అయింది నాకు. మీరు ఆ సీక్వెన్స్ ఏదైతే అంటున్నారు స్పేస్, అది డిమాండ్ చేసింది, యాక్టర్ నుంచి డిమాండ్ చేసింది అండ్ స్పేస్ ఇచ్చింది. సో ఐ హ్యాడ్ ఏది నా బౌండరీ ఎక్కడ నాకే తెలియదు, అట్లా పుష్ చేసుకుంటూ పోయాను. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు చూద్దాం. క్లైమాక్స్ అప్పుడు కలం నీళ్ళు వచ్చింది నాకు, చెప్తుండే డబ్బింగ్లో. ఆ సీన్లో ఉన్నాను కదా. అది నాకు ఆ సీక్వెన్స్లో రైటింగ్ సార్ ఎవ్రీథింగ్ ఇన్ రైటింగ్. చాలా హార్ట్ వచ్చింది.
నందు ఎక్కడ ఏ చెట్టు కింద రాశాడో కానీ రాస్తాడు, ఏదేదో రాస్తాడు. ఒక ఈవెంట్ జరుగుతుంది రాయలసీమలో, ఈ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది, సహజంగా జరిగేదండి ఇంతకుముందు. అది తనకి ఇన్స్పిరేషన్ నాకని అనిపించింది నాకు. ఎప్పుడు రూటెడ్ టచ్ అయితే చాలా గట్టిగా అవుతుంది. ప్రజెంట్ అదే ట్రెండ్ నడుస్తుంది అవును. దేశవ్యాప్తంగా. కూడా హెవీగా ఫీల్ అవ్వాలి షూటింగ్